వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు ఈ రోజు మనతో ఉన్నారు. వాస్తుకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ రోజు శాస్త్రీయంగా సవివరంగా మనకి తెలియజేస్తారు. నమస్కారం పద్మజారాణి గారు. గుడ్ టైం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ఈ రోజు వాస్తుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ముందుగా జ్యోతిష్య శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి గల సంబంధం తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. సాధారణంగా మనం చూసినట్లయితే జ్యోతిష శాస్త్రం వేరు, వాస్తు శాస్త్రం వేరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే పూర్వకాలం నుంచి మనం గమనించుకున్నట్లయితే మొట్టమొదట ఫలిత భాగంగా గణిత భాగంగా మనం తీసుకున్నప్పుడు ఫలిత భాగంలో జ్యోతిష శాస్త్రంగాను, గణిత భాగంలో ఖగోళ అంశాలుగాను చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్కందత్రయంగా అంటే సిద్ధాంతము, సంహిత, హోరా భాగాలుగా విడిపోవడం జరిగింది. అందులో సిద్ధాంత భాగం అనేది కూడా మళ్ళీ క్యాలిక్యులేషన్ పార్ట్గా ఖగోళ అంశాలకు సంబంధించి, అలాగే ఇక సంహిత భాగంలో భూశోధన, దిక్శోధన, జలశోధన అనేక తదితర అంశాలు చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు హోరా దాంట్లో అంతా కూడా జాతకం యొక్క ఫలిత భాగాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది అనమాట. తర్వాత రాను రాను ఇది పంచస్కంద జ్యోతిషంగా విడిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే 5 భాగాలు చెప్పడం జరిగింది. అంటే సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకున శాస్త్రాలుగా దీన్ని చెప్పడం జరిగింది. ఇందులో ఈ సంహిత భాగంలో ఈ భూశోధన, దిక్శోధన ఇవన్నీ వీటితో పాటుగా మనం చెప్పుకునేదే ముఖ్యంగా వాస్తుశాస్త్రం గురించి. అంటే సంహితలో ఒక అంతర్భాగంగా ఈ వాస్తుశాస్త్రాన్ని చెప్తాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో ఒక అంతర్భాగంగా వాస్తుశాస్త్రాన్ని చెప్పడం జరిగింది తప్ప జ్యోతిష్ శాస్త్రం వేరుగాను వాస్తుశాస్త్రం వేరుగాను లేవు. రెండూ కూడా దాదాపుగా ఒకదానితో ఒకటి సమన్వయపరిచి చెప్పవలసిన శాస్త్రంగానే మనం చెప్పాలి. రెండింటినీ సమన్వయపరిచి చెప్పినప్పుడు మాత్రమే చాలా చక్కటి ఫలితాలు అనేవి మనం అవతల వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఎందుకంటే జ్యోతిషం అనేది దిక్కు, దేశం, కాలం, పరిజ్ఞానం మీద ఆధారపడిన శాస్త్రంగా చెప్తాము. అలాగే వీటికి ఈ దిక్కులు ఇవన్నీ సూచించే వ్యక్తిగా, జ్యోతిష్యులకు అధిపతిగా మనం సూర్యభగవానుడే ప్రత్యక్ష దైవంగా చెప్తాము. ఆ సూర్యభగవానుడి ఆధారంగానే మనకి వాస్తుశాస్త్రం అంతా కూడా నడవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన పరిజ్ఞానాలన్నిటికీ కూడా అంటే దేశంలో వచ్చే అన్ని రకాల పరిస్థితులకైనా, ప్రదేశంలో వచ్చే మంచెడ్లకైనా, దానికి వచ్చే వాతావరణంలో మార్పులకైనా అన్నిటికీ కూడా జ్యోతిష శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వాస్తుశాస్త్రం అనేది విస్తరించడం జరిగింది. కాబట్టి జ్యోతిషము, వాస్తు కలిపి మనం చూసుకున్నప్పుడు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇది ఒక ఉపాంగంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పద్మజారాణి గారు, మరి అలాగే జ్యోతిష పరంగా గ్రహాలకి వాస్తు దిక్కులకు ఉన్న సంబంధం తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఇప్పుడు జ్యోతిష శాస్త్రాన్ని తీసుకున్నట్లయితే అందులో నవగ్రహాల గురించి మాట్లాడుకుంటాం. అలాగే వాస్తు శాస్త్రాన్ని తీసుకున్నట్లయితే అందులో అష్టదిక్కుల గురించి చెప్పుకుంటాం. అయితే ఈ ప్రతి దిక్కుకి జ్యోతిషపరంగా ఉండే ప్రతి గ్రహానికి ఖచ్చితమైన సంబంధం అనేది ఉంది. ఇప్పుడు మనం అష్టదిక్కులుగా మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఈ 8 దిక్కులు. అలాగే నవగ్రహాల్లో మనం సూర్యుడి నుంచి మొదలుపెట్టి చెప్పుకున్నప్పుడు కూడా ఇందులో ప్రధానంగా నవగ్రహాలకి సంబంధించి తూర్పు దిక్కును తీసుకున్నట్లయితే తూర్పు దిక్కుకి మనం సూర్యుడిని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఆగ్నేయ దిక్కుకు తీసుకున్నట్లయితే ఆగ్నేయ దిక్కుకి మనం శుక్రుణ్ణి, తర్వాత ఇక దక్షిణ దిక్కును తీసుకున్నట్లయితే కుజుణ్ణి, తర్వాత నైరుతి దిక్కుకు తీసుకున్నట్లయితే రాహువుని, పశ్చిమ దిక్కును తీసుకున్నట్లయితే దానికి శనిని, వాయువ్యాన్ని తీసుకున్నట్లయితే చంద్రుణ్ణి, తర్వాత ఉత్తర దిక్కును తీసుకున్నట్లయితే బుధుణ్ణి, అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఈ యొక్క ఈశాన్యాన్ని మనం గురుణ్ణి, కేతువుని కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ గ్రహాలన్నిటికీ ఈ రకమైన జ్యోతిషపరమైన గ్రహాలకి వాస్తుపరమైన దిక్కులకి సంబంధాన్ని కలిపి చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు ఆ రకంగా చెప్పుకుంటున్నామని తీసుకున్నా కూడా వాయువ్యాన్ని మనం ముఖ్యంగా పిల్లలకు కేటాయించడం జరుగుతుంది. పిల్లలకి సంబంధించిన అన్ని అంశాలు, తల్లి ప్రేమ అన్నీ అందులో ఉంటాయి. కాబట్టి తల్లికి సంబంధించిన స్థానంగా చెప్పుకున్నప్పుడు చంద్రుడిని మనం చెప్తాం. కాబట్టి చంద్రుడికి సంబంధించిన ఆ దిక్కుగా వాయువ్యాన్ని చెప్పుకుంటాం. ఆగ్నేయం అంటే స్త్రీలకు సంబంధించిన స్థానము, స్త్రీగ్రహంగా మనం శుక్రుని చెప్పుకుంటాము. కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన ఆగ్నేయం అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈశాన్యం అనేది భగవంతుడికి సంబంధించింది, పెద్దవాళ్ళకి సంబంధించింది. అక్కడ అన్ని రకాలుగా కూడా భగవంతుడిని, భక్తిని మనం ఎక్కువ మోక్షాన్ని తీసుకొని చెప్పే గ్రహాలుగా మనం గురుగ్రహాన్ని చెప్తాము. ఆధ్యాత్మిక చింతన కలిగిన గ్రహంగా కేతువుని చెప్తాము. కాబట్టి ఆ స్థానం దానికి చెప్పడం జరిగింది. ఇలాగా ప్రతి స్థానాన్ని తీసుకుంటూ వెళ్ళడం జరిగితే వాటికి ఎందుకు ఆ స్థానాలు కేటాయించారన్న దానికి కూడా అన్నిటికీ కారణాలనే మనకి అవగతమవుతాయి. పద్మచారాణి గారు, మరి అలాగే జ్యోతిష పరంగా గ్రహాలకి వాస్తు దిక్కులకి ఉన్న సంబంధం తెలియజేస్తారా? ఏ మనిషి జీవితాన్ని తీసుకున్నా కూడా వాస్తు అంటేనే వసతి ఇతి వాస్తువు, నివసించడానికి యోగ్యకరమైన భూమిని, అది ఏదైనా కావచ్చు, స్థలాలు కావచ్చు, గృహాలు కావచ్చు, ఏదైనా ప్రతి విషయంలో కూడా వాస్తు యొక్క పాత్ర అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ పంచభూతాలు అంటే మనం తీసుకున్నప్పుడు అవేంటంటే ఆకాశము, భూమి, గాలి, నీరు,
అగ్ని, ఈ ఐదింటిని మనం పంచభూతాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పంచభూతాల సమ్మేళనమే మనం వాస్తుగా చెప్పుకుంటాం. పంచభూతాల సమ్మేళనమే మనిషి యొక్క జీవితంగా చెప్పినప్పుడు ప్రతి దాంట్లో కూడా అంటే మనం మొట్టమొదట గాలిని తీసుకున్నప్పుడు గాలి అనేది లేకుండా ఈ వ్యక్తి బతకడం అనేది చాలా కష్టమైన విషయం. ప్రతి జీవికి నిలబడడానికి ఆహారంగా కన్నా కూడా ముందుగా గాలి అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటాం. పూర్వకాలంలో కూడా గుమ్మానికి ఎదురుగుండా గుమ్మం పెట్టి కట్టుకోవడంలో కూడా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గాలి ఈజీగా వెళ్ళడం రావడం అనేది దాని యొక్క ఉద్దేశం. ఉదాహరణకి ఈశాన్యంలో గుమ్మం పెట్టి కట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈశాన్యానికి ఎదురుగుండా వాయువ్యంలో ఇంకో గుమ్మం పెట్టి కడతారు. దాదాపుగా మనకి ఆగ్నేయము, తర్వాత దాంతోపాటు నైరుతి, దక్షిణం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. అట్నుంచి వచ్చే గాలికి అవకాశం లేకుండా అంతా మూసివేయబడడం జరుగుతుంది. పూర్వకాలంలో అన్ని రకాలుగా ఉండేట్టుగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా సరైన గాలి వెలుతురు ధారాళంగా వచ్చేట్టుగా వాళ్ళు అన్నీ అరేంజ్ చేసుకునేవాళ్ళు. అవసరమైన పనులన్నీ కూడా చాలా గబగబా చేసుకునే ఉద్దేశాలన్నీ ఉండడం బట్టి గాలికి ఆ పంచభూతాల్లో దాన్ని ఒక దానిగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇక రెండో విషయం తీసుకునేటప్పటికి గాలితో పాటు అగ్ని, అంటే అగ్ని అనే దానివల్ల మనకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్. సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే అగ్ని అనే దాని ఉపయోగంతోనే మన నిత్య జీవితంలో అన్ని ముందుకు కదులుతాం. అలాగే ఇక నీరు, మనిషి యొక్క సర్వ అవసరాలకి అంటే నీటి యొక్క వాడకం లేకుండా ఏ వ్యక్తి జీవితం అన్ని ముందు గడపలేడు. కాబట్టి నీరు అనేది కూడా ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో చాలా చాలా ఉపయోగపడవిస్తాను. సైంటిఫిక్గా తీసుకున్నా కూడా మనకి ఆకాశంలో చూసినప్పుడు ఋతుపవనాలన్నీ కూడా నైరుతి నుంచి ఈశాన్యానికి రావడం అనేది, వాటర్ కూడా ఈ రకంగా ఈశాన్యం వైపు రావడానికి అనుకూలంగా ఉండడానికి భూమి లోపల కూడా ఈశాన్యంలో ఆ రకమైన ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకునేవాళ్ళు. అంటే దాంతోపాటుగా సూర్యుడి యొక్క మొదటి కిరణాలు ఎంతో పవర్ఫుల్గా ఈశాన్యంలో పడడం అనేది, దానివల్ల అక్కడ ఏ రకమైన సమస్యలున్నా బ్యాక్టీరియా అనేది నిషేధించబడడం, ఉదయమే లేచి అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసి ఆ రకంగా బావులు అక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఆ రకమైన వాటర్ ఉపయోగించడం బట్టి అన్ని విధాలుగా బాగుండడం, ఇవన్నీ కూడా ఈ నీటి యొక్క ప్రయోజనాలుగా మనం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఇది లేకుండా జీవితం అనేది ముందు గడవదని మనకు తెలిసిపోతాం. ఇక తీసుకున్నట్లయితే ఆకాశం. ఆకాశం అంటే మనం ఇది దానికి చాలా విశాలమైన అనే అర్థాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఆకాశం అంత విశాలమైన మనసు అన్న మాటలను కూడా మనం వింటూ ఉంటాం. ఆకాశాన్ని కూడా పంచభూతాల్లో ఒకదానిగా తీసుకున్నప్పుడు ఆకాశము ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలంగా మనం రూములు ఉండాలి. అంటే చాలా చక్కగా గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి, దాని యొక్క అంతరార్థంగా చెప్పాలి. అయితే మనకు మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఇరుకు గదుల్లో ఉండేవారికి ఇరుకైన మనస్తత్వం, విశాలమైన గదుల్లో ఉండే వాళ్ళకి విశాలమైన ఆలోచన దృక్పథం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే పరిస్థితుల రీత్యా ఇదివరకటి రోజులని ఇప్పటి రోజుల్ని మనం చూసుకున్నప్పుడు నాడు నేడు రెండింటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు అప్పుడు అంతా విశాలమైన ఆవరణలు, విశాలంగా అన్నీ కలిపి కట్టుకోవడము, చాలా చక్కగా అందరూ ఆరోగ్యపరంగా ఉండడము, దేహపుష్టి అన్నీ కూడా అంటే వాళ్ళకి ఇలా మెడిసిన్స్ మీద ఆధారపడే అవకాశం లేకుండా చాలా చక్కటి నియమాలు, తెల్లవారుజామున లేచి సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడం అనమాట. దానికి సంబంధించినట్టుగా గాలి వెలుతురు ధారాళంగా రావడం, విశాలమైన ఆవరణలో ఉండడం, ఇవన్నిటికీ కూడా ఆ విశాలం అనేది ఆకాశానికి సంబంధించిన అంశంగా చెప్పుకుంటాం. ఇక చివరిది భూమి గురించి చెప్పేప్పుడు వాస్తు అంటేనే భూమికి సంబంధించిన అంశంగా చెప్పుకుంటాం. ప్రతిదీ కూడా భూమి మీద నివసిస్తున్నాం మనం. ఏదైనా సరే, ఏ కట్టడమైనా, అది దేవాలయాలు కావచ్చు, ఉద్యానవనాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, పాఠశాల కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఏది తీసుకున్నా భూమి అనేది అనేది లేకుండా మనం వాస్తు అనేది ముందుకెళ్ళదు. కాబట్టి పంచభూతాలు ప్రతిదీ ఉపయోగించుకొని వ్యక్తి జీవన సరళి అనేది ముందుకు వెడుతున్నప్పుడు పంచభూతాల సమన్వయ శాస్త్రమే వాస్తు శాస్త్రంగా అన్నిటినీ ఉపయోగించుకుంటూ ముందుకెడుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క ఎదుగుదలలో అన్ని రకాలుగా పరిపూర్ణ వ్యక్తిత్వానికి, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తప్పనిసరిగా ఈ పంచభూతాలని ఉపయోగించుకున్నప్పుడు ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందుతాడని దీని యొక్క విధానం. పద్మజారాణి గారు, వాస్తుకు సంబంధించిన మరిన్ని విషయాలు చర్చించబోయే ముందు మనకు చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. మరి వాస్తు పరంగా స్థలం ఆకృతుల గురించి, ఉచ్చ నీచాల గురించి వివరిస్తారా? తప్పనిసరిగా అమ్మ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పరిసరాల ప్రభావం అనేది ఒకటి ఇంపార్టెంట్గా ఉంటుంది. తర్వాత స్థలం యొక్క ఆకృతులు అనేవి సాధారణంగా ఇప్పుడు వాస్తుపరంగా మనం ఒక చోట చూసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇంటి లోపల వాస్తు మాత్రమే చూసుకొని, అంటే ఇంటి పరంగా ఎలా ఉంది, కరెక్ట్గా గుమ్మం పెట్టుకున్నానా లేదా, నాకు సరిపోయిందా లేదా అనుకుని ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ జ్యోతిష్యానికి వాస్తుకి సంబంధాన్ని తీసుకొని మాట్లాడుకున్నప్పుడు విషయంలో కూడా చాలా అంశాలని మనం పరిగణలోకి తీసుకొని వ్యక్తికి ఎంతవరకు అతని పేరు పట్టి అది పడుతుంది, రాసులు బట్టి పడుతుంది, వీటన్నిటికీ కూడా అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే జ్యోతిష్యం అనేది లేకుండా వాస్తుశాస్త్రం అనేది ముందుకు కదలడం అనేది ఉండదు. అంటే ఒక గ్రామార్వణం చూసినా, తర్వాత గృహార్వణం చూసినా, తర్వాత రాసుల ప్రకారం మనం పేరు పెట్టుకుని దాని ప్రకారం మనకి ఏ దిక్కు పడుతుందన్నది సూచించి దాని ప్రకారం ముందుకు వెడదామనుకున్న గృహారంభానికైనా గృహప్రవేశానికైనా అష్టవర్గు రీత్యా ఏ గృహం దిక్కు మనకి పడుతుందన్న విషయాన్ని ఆలోచించుకున్నా, ఎక్కడది ఏది పెట్టాలి అన్న విషయాలు చూసుకోవడానికైనా, అలాగే వృషభ చక్ర శుద్ధి, కలశ చక్ర శుద్ధి అని వాటి యొక్క అంశాలు పరిగణలోకి తీసుకోవడానికి ప్రతి దానికి అంటే శంకుస్థాపన దగ్గర నుంచి చివరి దాకా మనం అన్నిటికీ జ్యోతిష్యపరంగా దాని మీద ఆధారపడుతున్నాం. కాబట్టి జ్యోతిష్యం వాస్తు వేరువేరు కాదని చెప్పుకున్నాం. అయితే అదే అంశంతో ఆగిపోకుండా మనం ఇంకా విషయాలు కూడా వివరంగా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే భూశోధన, అంటే భూమి యొక్క ఆకారం ఎలా ఉంది, భూమిలో విషయాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఆకృతులు అంటే దాని యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయి,
చాలా మంది దృష్టిలో ఏంటంటే ఆకృతుల విషయం వచ్చేటప్పటికి వెరైటీ కోసం అనుకోండి, ఇంకోటి అనుకోండి, రకరకాలుగా షేపుల్లో ఉండే భూమిని తీసుకోవడం జరుగుతుంది. కానీ 16 రకాల భూములు వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అతి ముఖ్యమైన వాటిల్లో మనం మెయిన్గా తీసుకోవాల్సింది చతురస్రాకారాన్ని, దీర్ఘ చతురస్రాకారాన్ని తీసుకోవాలి. ఈ చతురస్రాకారం అంటే అన్నీ కూడా సరి సమానంగా ఉండాలి. అంటే పొడవు వెడల్పులు అన్నీ కూడా సరి సమానంగా ఉన్నదాన్ని మనం చతురస్రాకార భూమి అంటాం. దీర్ఘ చతురస్రాకార భూమి అనేటప్పటికీ అది ఎలా ఉంటుందంటే దాని విషయంలో పొడవు వెడల్పు రెండు కూడా డిఫరెంట్గా ఉండేటంటే పొడవులు ఒక రకంగా, వెడల్పులు ఒక రకంగా ఉంటే దీర్ఘచతురస్రాకారంగా ఉండడం అనేది మనం తీసుకుంటాం. అంటే తూర్పు పడమర ఒక రకంగా, ఉత్తరం దక్షిణం ఒక రకంగా, అంటే ఆ రకంగా ఉంటే దీర్ఘచతురస్రాకారంగా తీసుకుంటాం. వీటిల్లో నివసించే ఈ ఆకృతుల్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నివసించే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది స్థలం యొక్క ఆకృతులు చెప్పినప్పుడు. అదే రకంగా కొంతమంది తీసుకునే భూముల్ని మనం చూసినట్లయితే ఆకృతులు ఎలా ఉంటాయంటే విషమబాహు త్రిభుజంలాగా త్రికోణాకారంలో ఉండే భూములు చూస్తాం, కొన్ని గుండ్రంగా ఉండేవి చూస్తాం, కొన్ని ఏంటంటే ఎల్ షేప్లో ఉండేవి చూస్తాం, తర్వాత కొన్ని డమరకం షేప్లో ఉండేవి చూస్తాం. ఇలాగా కొన్ని చాటాకారంలో దాదాపు రకరకాల ఆకారాల్లో భూములు అనేవి ఉంటాయి. చాలామంది ఏంటంటే సరిచేసి కట్టుకునే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది సరే దాంట్లో మనకు కావాల్సినంత పార్ట్ వరకే మనం తీసుకొని కట్టుకుందాంలే అని అంత ఇదిగా కాకుండా కట్టుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా మనం తీసుకున్నప్పుడు భూమిని ఒకవేళ అలా ఉన్నప్పటికీ దాన్ని సరి చేసుకొని మనం ఆశించినట్టుగా చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ కట్టుకున్నట్లయితే అన్ని విధాలా లక్ష్మీపరంగా ఐశ్వర్య సిద్ధి, అన్ని విధాలుగా అందులో ఉండే వాళ్ళకి వంశాభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విషమ బాహు త్రిభుజంలాగా దోషపూరితంగా ఉన్నప్పుడు ఈ త్రికోణాకార భూముల్లో కానీ ఇళ్ళు కట్టుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి కోర్టుపరమైన చిక్కులు కానీ, లేకపోతే దానివల్ల మానసికంగా క్షోభ కానీ, వంశంలో అభివృద్ధి పరంగా ఉండకపోవడము, ఆరోగ్యపరంగా అంత ఆశించినట్లు లేకపోవడము, లేకపోతే ఎంతసేపు ఆర్థికంగా అభివృద్ధి కోసం ట్రై చేస్తున్నా వచ్చింది నిలవకపోవడము, మానసికంగా బాగుండకపోవడం, అంటే ఏది చూసినా దాని ఆకారం అనేది మనకి అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దాంట్లోకి వచ్చేవి అన్ని విధాలుగా కూడా బాగుంటాయని చెప్పొచ్చు. అలాగే ఇక ఉచ్చ నీచాల గురించి చెప్పుకున్నప్పుడు స్థలం యొక్క ఎత్తుపల్లాలని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అంటే వీధుల్ని పరిగణలో తీసుకుని వీధుల యొక్క ఎత్తుపల్లాలు కొన్ని హైట్లో ఉంటాయి. మనం చాలా చోట్ల చూసినట్లయితే ఇంటి పరంగానే పరిగణిస్తారని చెప్పడం జరిగింది. వాస్తుపరంగా కేవలం ఇంటి లోపల మనం వస్తువులు ఎలా పెట్టుకున్నామని కాదు, ఇంటి యొక్క గేట్ ఎలా పెట్టుకున్నామని మాత్రమే ప్రధానంగా కాదు, ఇంటి బయట వాస్తు పరిసరాల ప్రభావం అనేది కూడా వాస్తుపరంగా వ్యక్తి మీద చాలా రకాలుగా చూపిస్తుంది. అందులో పరిసరాల విషయం తీసుకున్నప్పుడు ఆ వీధుల యొక్క హెచ్చుతగ్గులు అంటే ఎత్తుపల్లాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి తీసుకున్నప్పుడు అందులో చాలా ముఖ్యంగా 8 రకాల వీధులు చెప్పడం జరిగింది. అందులో తీసుకున్నట్లయితే గోవీధి అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే తూర్పు అనేది చాలా పల్లంగా ఉంటుంది, తూర్పు పల్లంగా ఉండడం, పడమర అనేది ఎత్తుగా ఉండడం అనేది గోవీధిగా చెప్తారు. ఇందులో చాలా అధికారపూరితంగా ఉండడము, తర్వాత వంశానికి అభివృద్ధి ఉండడము, ఇంటి యజమాని ఆరోగ్యపరంగా ఉండడం, అంటే ఆ వీధి యొక్క ఎత్తుపల్లాల్లో ఈ యొక్క గోవీధిని చెప్పుకుంటాం. ఆ తర్వాత అగ్నివీధి అని చెప్పుకుంటాం. అంటే దీంట్లో ఏంటంటే ఆగ్నేయం పల్లంగా ఉంటుంది, దానికి ఆపోజిట్గా మనం తీసుకున్నట్లయితే ఈ వాయువు అనేది ఎత్తుగా ఉండడము, దీంట్లో ఆగ్నేయ పరంగా వాటర్ ఫ్లో అనేది ఏర్పడుతుంది, దీన్ని అగ్నివీధి అంటారు. ఈ రకంగా ఉన్నప్పుడు దీనివల్ల ఎలా ఉంటుందంటే తెలియని భయాలు, కంగారులు, దొంగల భయం, అప్పుల భయం, ఆరోగ్యపరంగా బాగుండకపోవడం, ఇవన్నీ కూడా ఆ రకమైన వీధి ఉన్నప్పుడు మనం చూస్తాం. ఇది కాకుండా మనం తర్వాత తీసుకునేది యమవీధి అంటారు. యమవీధి అంటే దక్షిణం డౌన్లో ఉంటుంది ఆ వీధిలో, ఆ తర్వాత తీసుకుంటే ఉత్తరం అనేది ఎత్తుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పుడైతే దక్షిణం అనేది డౌన్గా ఉంటుందో ఇక్కడ వాటర్ ఫ్లో అనేది కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ వీధి వల్ల ఎలా ఉంటుందంటే అందులో ఉండే వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ, ఇంట్లో పిల్లల మాట వినకపోవడం కానీ, ఆరోగ్యపరంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఎదురవడం కానీ, లేకపోతే కొన్ని రకాలైన వ్యసనాలకి ఇదవ్వడం కానీ, వాళ్ళ మాట చెల్లకపోవడం, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక దాని తర్వాత భూత వీధి అని చెప్తారు 4వది. ఈ భూత వీధి అంటే ఇది నైరుతికి సంబంధించి దీంట్లో వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మనం తీసుకున్నప్పుడు నైరుతిలో వాటర్ ఫ్లో అనేది ఉండకూడదు, ఈశాన్యంలో ఎత్తు అనేది ఉండకూడదు. ఇది ఈ వీధి యొక్క లక్షణం ఏంటంటే నైరుతి అనేది పల్లంగా ఉంటుందో దాని పరంగా అంతుపట్టని వ్యాధులు, ఆ వచ్చిన దీర్ఘకాలికంగా ఉండడము, వాటికి సంబంధించి చాలా రకాలుగా ధనం ఖర్చు అవ్వడము, మానసికంగా బాగుండకపోవడము, పిల్లల యొక్క అభివృద్ధి అనే దాని విషయంలో కూడా ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితాలు రాకపోవడము, యజమానికి తెలియని ఇబ్బందులు ఏర్పడడం అనేది ఈ రకమైన భూతవీధి గురించి చెప్తారు. ఆ తర్వాత చెప్పేది జలవీధి. ఈ జలవీధి గురించి చెప్పేటప్పుడు పడమర పల్లంగా ఉండడం, తూర్పు ఎత్తుగా ఉండడం. ఎప్పుడైతే ఈ వీధిలో పడమర పల్లంగా ఉండి వాటర్ ఫ్లో అనేది పడమర దిశగా మనం చూస్తామో, పడమర వైపు నుంచి ప్రవహించడం అనేది జరుగుతుందో దాని పరంగా దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టే పరిస్థితులు రావడము, రుణగ్రస్తులు అవ్వడము, ఆరోగ్యపరంగా అంత ఆశాజనకంగా లేకపోవడము, ఎంతో కష్టపడి చూసినా పిల్లల్ని ఆశించిన స్థాయికి మనం తీసుకెళ్లలేని పరిస్థితులు రావడము, ఏదో తెలియని అనారోగ్యాలు రావడం అనేవి ఇందులో జరుగుతాయి. ఇక ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే నాగవీధి. ఈ నాగవీధి అనేది వాయువ్యం అనేది డౌన్లో ఉండడము, ఆ తర్వాత ఆగ్నేయం అనేది ఎత్తుగా ఉండడం లాగా, లేకపోతే వాయువ్య పరంగా వాటర్ ప్రవహించడం అనేది కూడా ఇందులో తీసుకుంటాం. ఎప్పుడైతే వాయువ్య పరంగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయో దాని పరంగా ఆ వీధికి సంబంధించి తప్పనిసరిగా స్త్రీలకి మానసికంగా అనారోగ్యాలు,
పిల్లలకి సంబంధించి తెలియని ఇబ్బందులు, పిల్లలు పుట్టడం కానీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో కానీ తెలియని ఇబ్బందులు లాంటివన్నీ ఏర్పడము, ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ మానసిక అనారోగ్యానికి సంబంధించిన అంశాలలో స్త్రీలకి పిల్లలకి తెలియని వేదన అనేది ఇది చెప్తుందన్నమాట. ఇక ఆ తర్వాత తీసుకున్నట్లయితే గజవీధి. ఈ గజవీధి అనేది ఉత్తరం పల్లంగా ఉంటుంది, తర్వాత మీకు వచ్చి దక్షిణం అనేది ఎత్తుగా ఉంటుంది. ఇలా ఉండాలి. ఉత్తరం పరంగా మనకి వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. చాలా చాలా మంచి ఫలితాలు ఇది ఇస్తుంది. దీని పరంగా ఎప్పుడైతే ఈ రకంగా వాటర్ ఫ్లో అనేది ఉత్తరం పరంగా మనం చూస్తామో, దీంట్లో ఉండేవాళ్ళు అష్టైశ్వర్యాలతో మానసికంగా బాగుండి అన్ని విధాలా బాగుండి ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనతో ఆశించిన ఫలితాలన్నీ పొందుతూ అంచెలంచెలుగా వ్యాపార పరంగా కూడా అభివృద్ధి అనేది అవుతూ వాళ్ళు 1-2 రకాల వ్యాపారాలు చేస్తూ అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇక చివరిది వచ్చేటప్పటికి ధనవీధి. దీది ఈశాన్యం పల్లంగా ఉంటుంది, నైరుతి అనేది ఎత్తుగా ఉంటుంది. ఈశాన్య పరంగా వాటర్ ఫ్లో అనేది అంటే నీటి యొక్క ప్రవాహం మనం ఈశాన్య పరంగా చూస్తాము. ఎప్పుడైతే ఈ రకంగా ఉంటుందో తప్పనిసరిగా అన్ని విధాలుగా ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సర్వసంపదలు, ధనధాన్యాలు, మణిమాణిక్యాలు, ఆశించిన రీతిలో అభివృద్ధి, పిల్లలకి అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడం, అన్ని ఆ రకమైన ఏదైతే వ్యక్తి కోరుకుంటాడో వ్యక్తి జీవితానికి కావాల్సిన ఫలితాలని ఈ రకమైన ఎత్తుపల్లాల గురించి, ఉచ్చనీచాల గురించి, ఆ తర్వాత స్థలం యొక్క ఆకృతుల గురించి, ఈ రకమైన కొంచెం బేసిక్గా కొన్ని విషయాలు మనం కనుక తెలుసుకుంటే దాని పరంగా మనకి అన్ని విధాలా బాగుంటుంది. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం గారు. మరి అలాగే అష్టదిక్కులు అని అంటుంటారు కదా, మరి అష్టదిక్కుల గురించి వాటి ఫలితాలు తెలియజేస్తారా? వాటి ఫలితాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ 8 దిక్కుల గురించి కూడా ప్రతిదానికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే దాని విషయంలో కూడా మన తూర్పు విషయాన్ని తీసుకున్నట్లయితే తూర్పు దిక్కుని ప్రధానంగా మనం మాట్లాడుకుంటాం. తూర్పు దిక్కుకి మనం సూర్యుడిని చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం అనేది భాస్కరాదిత్యత చెప్పుకోవడము, తూర్పు దిక్కుకి ఆయన్ని ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే తూర్పు దిక్కు అనేది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వీధుల రూపంలో కావచ్చు, తూర్పు దిక్కు అనేది ఎత్తుగా కాకుండా కొంచెం అన్ని విధాలుగా బాగుండి అక్కడ ఏ రకమైన అడ్డంకులు బయట అంటే బయట పరిసరాల వాస్తు కూడా ప్రభావం అని చెప్పుకున్నాం కదా. పరిసరాల వాస్తు అంటే బయట ఏదైనా సెల్ టవర్లు కానీ ఎత్తైన దిబ్బలు కానీ తూర్పుకి రిలేటెడ్గా ఉన్నట్లయితే ఇబ్బందులు అనేవి ఉంటాయి. అవేమీ లేకుండా ఉన్నట్లయితే తూర్పు పరంగా అన్ని విధాలా బాగున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉండే వాళ్ళకి రాజముద్ర, అధికారము, పదవి, తర్వాత దాంతోపాటుగా వ్యక్తులు పాలిటిక్స్లో అంటే రాజకీయంగా ఎదుగుదల అనేది, వృత్తిపరంగా ఎదుగుదల అనేది, గవర్నమెంట్ సంస్థల్లో కూడా చాలా మంచి స్థాయికి వెళ్ళడం అనేది, అన్ని విధాల అభివృద్ధి అనేది, ఆరోగ్యం చాలా చక్కగా ఉండడం అనేది, మంచి ఆలోచన ధోరణి అనేది వీళ్ళకి తూర్పు దిక్కును మనం ప్రధానంగా తీసుకుంటే చెప్తాం. అలాగే అది ఎప్పుడైతే అది ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయో ఈ చెప్పిన సెల్ టవర్స్ ఇలాంటివి, ఈ అడ్డంకులన్నీ, ఎత్తైన దిబ్బలు, వీటి వల్ల అలాగే కొన్ని సందర్భాల్లో తూర్పు తెగిపోవడం, తూర్పులో వీధి సోలు ఉండడము అన్నీ కూడా ఇబ్బందుల కిందే. కొంతమందికి ప్రహారీ గోడ కూడా లేకుండా కట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ రకమైన ఇబ్బందులన్నీ ఉన్నప్పుడు వ్యక్తి ఆశించిన వాటిల్లో ఇప్పుడు చెప్పిన వాటికి కొంత వ్యతిరేకత అనేది జరుగుతుంది. అంటే పదవికి సంబంధించిన అంశాల్లో కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థికమైన అంశాల్లో కానీ వ్యక్తి ఆశించిన అభివృద్ధిలో కుంటుపడడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఆ వ్యక్తికి ఆ తూర్పు పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని చూసి సరి చేసుకున్నట్లయితే ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. అలాగే ఇక రెండో అంశాన్ని చూసుకున్నట్లయితే ఆగ్నేయం. ఆగ్నేయం అనేది మనం శుక్రుడికి సంబంధించిన స్థానంగా చెప్పాము. ఇందులో కూడా ఆగ్నేయాన్ని మళ్ళీ 2 రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆగ్నేయం ఏంటంటే తూర్పు ఆగ్నేయము, దక్షిణాగ్నేయము. ఈ రెండిట్లో కూడా ముఖ్యంగా ఆగ్నేయం అనేది సరిగ్గా లేనప్పుడు అంటే ఆగ్నేయానికి సంబంధించి వాటర్ వెళ్ళడం అనేది, ఆగ్నేయంలో ఏదైనా అడ్డంకులు ఉండడం కానీ, ఆగ్నేయం తెగడము, పెరగడము, లేకపోతే ఆగ్నేయంలో వీధి సోలలు, ఇవన్నీ ఏది ఉన్నప్పటికీ కూడా వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని అనుకోని ఇబ్బందులు, స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు చాలా రకాలుగా ఉంటాయి. అంటే స్త్రీలకి సంబంధించి ఎదుగుదలలో ఇబ్బందులు, వివాహానికి సంబంధించిన ఇబ్బందులు, వివాహానంతరం కూడా కొంతమంది ఈ ఆగ్నేయంలో ఉండే ఇబ్బందుల వల్ల పుట్టింటికి వచ్చేయడము, ఆగ్నేయపరమైన దోషాల వల్ల ఇంట్లో ఉండే మగవారికి కొన్ని రకాలైన అలవాట్లు అవ్వడం అనేది, ఇదంతా ఆగ్నేయపరమైన దోషాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళంతవరకు ఆగ్నేయపరంగా మనం గుమ్మాలు పెట్టుకోకుండా ఉండడము, ముఖ్యంగా ఈ తూర్పు ఆగ్నేయం అనేది కాకుండా చూసినట్లయితే బాగుంటుంది. అలా కాకుండా ఆగ్నేయపరంగా ఫేవరబుల్గా ఉండేవాళ్ళు ఉంటే ఏదైనా దక్షిణాగ్నేయపరంగా ఏదైనా కొంతవరకు ఫేవరబుల్గా ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా కొంత మేలు ఉండేటప్పటికీ కూడా స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు మనం చూస్తాం. అలా కాకుండా దక్షిణంలో చాలా హైట్లో ఉండే, దక్షిణ పరంగా మన ఇంటి బయట కూడా ఏమన్నా హైట్ ఉన్నట్లయితే దక్షిణం అన్ని విధాలా బాగున్నట్టుగా చెప్తాం. ఈ దక్షిణం బాగున్న వాళ్ళకి తప్పనిసరిగా ఒక రకమైన ధైర్యం, సాహసం, ఇంట్లో అన్నదమ్ములతో మంచి రిలేషన్ అనేది ఏర్పడడం, ఆశించిన పదవుల్లోకి వెళ్ళడం, ఒక రకమైన ధైర్య సాహసాలతో ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవడం అనేది, చక్కగా ఊహించని రీతిలో బిజినెస్లో కూడా మంచి స్థాయిలోకి వెళ్ళడం అనేది, ఇవన్నీ కూడా ఇండికేషన్స్గా చెప్పొచ్చు. ఇక అలాగే నైరుతి. ఈ నైరుతిలో ఎప్పుడైతే గుంటలు ఉంటాయో, అసలు నైరుతిలో గుంటలున్నా, నైరుతిలో వాటర్ ఫ్లో ఉన్నా, నైరుతిలో కట్ అయిపోయినా, నైరుతి పెరిగినా, ఏదైనా సరే నైరుతిపరమైన ఇబ్బందులుగానే చెప్తాము. దీర్ఘకాలిక అనారోగ్యాలు, వాటికి డాక్టర్కి కూడా అంతుపట్టని సమస్యలు, అనేక రకాలైన ఇబ్బందులుగా మనం నైరుతి పరంగా చెప్తాం. ఇక తర్వాత చెప్పేది పశ్చిమానికి సంబంధించి శనిని చెప్పడం జరుగుతుంది. ఈ పశ్చిమం విషయంలో కూడా మనం తీసుకున్నట్లయితే పశ్చిమము
తూర్పు కంటే ఎత్తుగా ఉండడమే మనకు కావాలి. అక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉన్నట్లయితే పశ్చిమానికి సంబంధించిన ఫలితాలుగా మనం చెప్పినప్పుడు పశ్చిమ పరంగా వ్యక్తులకి చక్కటి విద్య రావడము, కొన్ని సందర్భాల్లో ఆశించిన గ్రోత్, అన్ని విధాలుగా కూడా రుణగ్రస్తులు కాకుండా ఉండడము, అన్ని రకాలుగా స్త్రీల యొక్క పెత్తనంతో పాటు అన్ని రకాలుగా బాగుండడం జరుగుతుంది. ఎప్పుడైతే దాంట్లో దోషాలు ఉంటాయో ఆ ఫలితాలు తీసుకున్నట్లయితే ఈ రకంగా రుణగ్రస్తులు అవ్వడము, అప్పులు చేసి తీర్చలేని పరిస్థితులు రావడము, ఒకలాంటి మానసిక వేదన, అనారోగ్యాలు ఇవన్నీ జరగడం ఉంటుంది. ఇక వాయువ్యం తీసుకున్నట్లయితే వాయువ్యాన్ని మనం చంద్రుడికి సంబంధించిన స్థానంగా చెప్తాం, తల్లి ప్రేమకు సంబంధించిన స్థానంగా చెప్తాము, అలాగే పశువులకు సంబంధించిన స్థానంగా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాయువ్యం అనేది అన్ని విధాల వాయువ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యాపారస్తులు చాలా ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ నైరుతి విషయంలో ఈ రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఈ వాయువ్య విషయం తీసుకునేటప్పుడు వాయువ్యంలో ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ వ్యాపారస్తులకైతే తప్పనిసరిగా ఉంది. ఎప్పుడైతే వాయువ్యంలో మనం వాటర్ ఫ్లో ఉండడం కానీ, వాయువ్యం తెగడం కానీ, వాయువ్యం పెరగడం కానీ, వాయువ్యంలో అనుకోని ఇబ్బందులు ఉండడం కానీ, లేకపోతే ఇవేవున్నా కూడా వాయువ్యపరమైన దోషాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ఇంటి వల్ల వ్యాపారస్తులకైతే వ్యాపారపరంగా అభివృద్ధి లేకపోవడము, పిల్లలకైతే ఆశించిన అభివృద్ధి లేకపోవడము, లేకపోతే స్త్రీలకైతే మానసికంగా బాగుండకపోవడము, ఇలాంటి సమస్యలన్నీ ఉండడం అనేది, అలాగే తల్లి ప్రేమకి నోచుకోలేని పరిస్థితులు రావడము ఇలాంటివి. ఇక వాయువ్యాన్ని వదిలేసిన తర్వాత మెయిన్గా మనం తీసుకుంటే ఉత్తరం దిక్కు. ఉత్తరానికి మనం బుధుడిని ఆధిపత్యం ఇచ్చామని ఇందా చెప్పుకున్నాం. ఎప్పుడైతే దక్షిణం అనేది ఎత్తుగా ఉంటుందో ఉత్తరం ఎప్పుడు డౌన్లో ఉండాలి. పరిసరాల వాస్తులో కూడా ఉత్తరం అనేది బాగుండాలి. ఈ ఉత్తరం అనేది బాగున్నప్పుడు అన్ని రకాలుగా మనిషికి అందులో ఉండే వాళ్ళకి అన్ని రకాలుగా మానసికంగా బాగుండడం, ధైర్యంగా ఉండడం, ఆరోగ్యపరంగా బాగుండడము, అభివృద్ధి అనేది ఉండడము, స్త్రీలు కూడా చక్కటి వృత్తి చేయడము, వృత్తిపరంగా అభివృద్ధి అనేది దాంట్లో ఉంటుంది. ఇక చివరిది ఈశాన్యాన్ని తీసుకుంటే ఈశాన్యానికి సంబంధించిన ద్వారాల వల్ల తప్పనిసరిగా లక్ష్మీకరంగా చెప్తారు. తర్వాత వేదాంతము, విజ్ఞానము, జ్ఞానము, 10 మందికి చెప్పగలిగిన నేర్పు, తర్వాత మంచి వ్యక్తులుగా చలామణి అవ్వడము, అన్ని రకాలుగా బాగుండడం జరుగుతుంది. అదే ఈశాన్యంలో కనుక మనం హైట్ ఉండడము, లేకపోతే ఏదైనా ఇబ్బందులు, దిబ్బలు, ఎత్తులు ఈ ఉత్తరంలో తీసుకున్నా ఈశాన్యంలో తీసుకున్నా ఏదైనా ఇలాంటి అడ్డంకులు లాంటివి కనుక మనం చూసినట్లయితే తప్పనిసరిగా దాని పరంగా వ్యక్తుల యొక్క అభివృద్ధి లోపించడం అనేది, వంశాభివృద్ధి లోపించడం అనేది, ఎంత ప్రయత్నం చేసినా వ్యక్తులకి వివాహం విషయంలో కానీ, ఆర్థికమైన అంశాల్లో కానీ, వివాహ విషయం, సంతానం, విద్య అన్ని విషయాల్లో అవరోధాలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు చెప్పిన ఈ అష్టదిక్కుల్లో ఈ యొక్క ప్లస్ ఫలితాలు, మైనస్ ఫలితాలు కూడా తీసుకున్నప్పుడు వాటికి సహజంగా వచ్చే ఫలితాలు ఇలా ఉన్నప్పుడు అది కేవలం అక్కడితో ఆపుకుండా మన జ్యోతిష్యాన్ని కూడా కలుపుకొని చెప్తాము కాబట్టి జ్యోతిష్య పరంగా అది మనకి పడినప్పుడు ఇచ్చే ఫలితాలు ఫేవరబుల్గా ఉంటాయి. అదే దిక్కు మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు జ్యోతిష్య పరంగా ఎంతవరకు మనకు పడుతుందన్నది 3-4 రకాలుగా మనం చూసుకుంటాం. ఒకటి అష్టవర్గ రీత్యా, అలాగే నామ నక్షత్రాల ద్వారా తీసుకునే వాళ్ళు కొన్ని ఉంటారు, రాసుల పరంగా తీసుకునే వాళ్ళు కొందరు ఉంటారు, జాతక పరంగా తీసుకునే వాళ్ళు ఏదో ఒక రీత్యా పర్ఫెక్ట్గా అది మనకి పడడానికి జ్యోతిష్యం అనేది సహాయం చేస్తుంది. కాబట్టి జ్యోతిష పరంగా జన్మకుండలిని ప్రిపేర్ చేయించుకున్నాక దాని పరంగా మనకి ఏ దిక్కు కరెక్ట్గా సూటబుల్ అన్నది తెలుసుకుంటే అప్పుడు మనకి తూర్పు దిక్కైనా, ఉత్తరం అయినా, ఈశాన్యమైనా పర్వాలేదు అనుకుంటే వెళ్ళాలి తప్ప ఉత్తరం తూర్పు బాగున్నాయి కదా అందరికీ మంచి ఫలితాలే ఇస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. పద్మచారాయణ గారు, మరి వాస్తుకు సంబంధించిన ఇన్ని విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు కదా, మరి అలాగే అద్దెంటికి కూడా వాస్తు వర్తిస్తుందంటారా? తప్పనిసరిగా అమ్మ, చాలా చాలా మంచి ప్రశ్న. అనేక మందికి వస్తున్న అనుమానం కూడా ఇదే. ఎందుకంటే అద్దె ఇల్లు అయినా కూడా మనం దాంట్లో ఉంటున్నాం. పూర్వకాలపు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే అందరూ ఫ్రీగా ఉండే అవకాశాలు ఉండేవి. అంటే అగ్రహారాలు దానాలు చేసేవాళ్ళు పెద్దవాళ్ళు, దాని పరంగా అగ్రహారాల్లో వచ్చి ఉచితంగా వ్యక్తులు ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఉచితంగా ఉండడం బట్టి ఏమవుతుందంటే వీళ్ళు సాధారణంగా వ్యక్తికి ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించి ఈ రకమైన అన్ని అంశాలకి ఒక గృహం అనేది చాలా ముఖ్యం. ఆ గృహం కావాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లైనా, అది అద్దిల్లైనా, అది మనం అందులో ఉంటున్నంతకాలం దాని యొక్క అన్నీ మనకి చెందుతాయి. మనం చేసే సమస్త కార్యక్రమాలు మనకి దాంట్లో ఉండి చేసేవన్నీ మనకి అన్వయించుకోవాలి. అయితే చాలామంది దృష్టిలో మనం అద్దె ఇంట్లో ఉంటున్నాం కాబట్టి అందులో చేసే ఈ కార్యక్రమాలు మంచి అన్ని విషయాలు కూడా ఆ ఓనర్కే పెడతాయేమో, మనకు కాదు కదా అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందులో మనం ఉచితంగా ఉండటం లేదు. మనం ఉన్నంతకాలం మనం అద్దె కడుతున్నాం, అంటే అద్దె కట్టుకుని దాన్ని మన కింద పెట్టుకోవడం జరుగుతుంది. అయితే పూర్వకాలంలో అయితే అలా కాకుండా ఈ అగ్రహార దానాలు వీటన్నిటి వల్ల ఉచితంగా అందులో ఉండడం బట్టి వాళ్ళు చేసే మంచిగులు కూడా వాళ్ళకి వెళ్ళేవి. ఇప్పటి రోజులు అలా కాదు. అంతేకాదు మనం ఇప్పుడు ఉంటున్న ఇంటికి కూడా సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా కట్టడం జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కూడా మనం ఒక రకంగా అద్దె తీసుకున్నట్టుగానే ఇది. ఎప్పుడైతే మనం ఆ ట్యాక్స్ కట్టమో ఆ ఇంటిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది కూడా మనం వింటూ ఉంటాం. కాబట్టి ఈ ట్యాక్స్ కట్టడం అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నా, మన ఉండే ఇంటి ఓనర్కి మనం అద్దె కడుతున్నా, ఎప్పుడైతే మనం కడుతున్నామో అంతకాలం అది మనకింతకే వస్తుంది. కాబట్టి దాంట్లో ఉండే మంచి చెడులు కూడా మనకే అది అన్వయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే అద్దె ఇంటి వాస్తు ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే మనం అక్కడ కూడా వాస్తుపరంగా మనకి పడుతుందా లేదా అన్నవి చూసుకోవాలి.
చూసుకోవాలి. ఎప్పుడు కూడా స్థలాల్లో ఉన్నప్పుడు కానీ, కొన్నప్పుడు కానీ, అద్దెకున్నప్పుడు కానీ, అదే ఇంట్లో కానీ, ఇంటి చుట్టుపక్కల కానీ వాస్తు అన్ని విధాలా ఫేవరబుల్గా ఉందా, ఇంటి లోపల వాస్తు, ఇంటి గృహానికి సంబంధించిన వాస్తు, పరిసరాల వాస్తు అన్ని విధాలుగా ఈ రకమైన దోషాలు లేకుండా, అంటే వాయువ్య ఆగ్నేయ దోషాలు వీలైనంత వరకు లేకుండా మన జాతక